ఓం శ్రీ గణేశాయ నమః. వెల్కమ్ టు హనుమాన్ భక్తి క్రియేషన్స్. మీ డేట్ని యాడ్ చేసిన తర్వాత సింగిల్ డిజిట్ వచ్చే వరకు యాడ్ చేస్తుండాలి. యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా 1 వస్తే వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది, గుణగణాలు ఎట్లుంటాయి, ఫైనాన్షియల్ పొజిషన్ ఎట్లుంటుంది, హెల్త్ ఎట్లుంటుంది, వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎట్లుంటుంది అనేది తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ డేట్ 1 అయినా లేదంటే 10 2 డిజిట్స్ ఉన్నాయి. 2 డిజిట్స్ని యాడ్ చేసిన తర్వాత ఎంత వస్తుంది? 1 వస్తుంది. తర్వాత 19 తీసుకుంటే 1 + 9 10 వచ్చింది. మళ్ళీ 2 డిజిట్స్ ఉన్నాయి. 2 డిజిట్స్ని సింగిల్ డిజిట్ చేయాలి కాబట్టి 1 + 0 చేస్తే 1 వస్తుంది. 28లో కూడా యాడ్ చేస్తే మళ్ళీ 10 వస్తే 10లో 2 డిజిట్స్ యాడ్ చేస్తే 1 వస్తుంది. ఈ డేట్స్లో ఎవరైతే పుడతారో వాళ్ళ బిహేవియర్స్ అన్నీ తెలుసుకుందాం. వీళ్ళ బాడీ స్ట్రక్చర్ ఎట్లుంటుందంటే మీడియం హైట్, అంత పొడవు ఉండరు, అంత పొట్టిగా ఉండరు, మీడియం ఉంటుంది హైట్. షోల్డర్స్ అనేవి పొడుగ్గా ఉంటాయి అన్నమాట. మళ్ళీ హెయిర్ అనేది షైనింగ్ ఉంటుంది, షైనింగ్ హెయిర్. మళ్ళీ వీళ్ళ పళ్ళు స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట, స్ట్రాంగ్ టీత్ ఉంటుంది. బిహేవియర్కి వచ్చేసరికి వీళ్ళ గుణగణాలు మొత్తం తెలుసుకుందాము. సింహం లాంటి పౌరుషం ఉంటేనే ధైర్యం ఉంటుంది అన్నమాట. సింహంకి ఎంత అయితే పౌరుషం ఉంటుందో, ధైర్యం ఉంటుందో అంత పౌరుషం వీళ్ళ లోపల కనిపిస్తుంది. ఈ 1 డేట్ రోజు పుట్టిన వాళ్ళ లోపల సింహం వంటి పౌరుషము, సింహం వంటి ధైర్యము. వీళ్ళు ఏదైనా ఏం పెట్టుకున్నారంటే, లేదంటే గోల్ పెట్టుకున్నారంటే అది సాధించే వరకు వదలరు అనమాట. వాళ్ళు ఏదైనా పని అనుకున్నారంటే అది పూర్తి అయ్యే వరకు దాన్ని విడిచిపెట్టారు. ఎట్లాంటి ఆబ్స్టాకిల్ వచ్చినా, లేదంటే ఎట్లాంటి ఆటంకం వచ్చినా అది కంప్లీట్ అయ్యే వరకు వీళ్ళు పట్టు వదలరనమాట. ఆ పని అయ్యేంత వరకు ఆ పని చేస్తూనే ఉంటారనమాట. మళ్ళీ వీళ్ళు ఒకరి మాట వినరనమాట. వీళ్ళ మాటనే వేరే వాళ్ళు వినాలి, వీళ్ళ కిందనే వేరే వాళ్ళు పని చేయాలనుకుంటారు. మళ్ళీ వీళ్ళు ఒక మెయిన్ పాత్ర వహించాలనుకుంటారు. ఏదైనా పని ఉందనుకోండి, అలా నేనే మెయిన్ హెడ్, టీమ్ లీడ్, లేదంటే మెయిన్ పాత్ర నాదే, మెయిన్ రోల్ వహించాలనుకుంటారు. అట్లాంటి క్యాపబిలిటీ కూడా వీళ్ళకు ఉందన్నమాట. వీళ్ళు ఎక్కువగా సోలోగా ఉండాలనుకుంటారు, ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటారు. ఎక్కువగా మాట్లాడారు అనమాట. గుంపులో ఉండే కంటే సింగిల్గా ఉంటారు. ఇండిపెండెంట్ లైఫ్ అంటేనే ఇష్టం ఉంటుంది. మళ్ళీ మాట్లాడితే కూడా కామెడీ వచ్చేటట్టు మాట్లాడతారు అనమాట, హాస్యంగా. మళ్ళీ వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మల్టీ టాలెంటెడ్ పీపుల్ అనమాట. ఈ 1 డేట్ రోజు పుట్టిన వాళ్ళు మల్టీ టాలెంటెడ్. ఏ కోర్సు కానీ ఏదైనా సరే ఫాస్ట్గా నేర్చుకుంటారు, పర్ఫెక్ట్గా ఉంటారు. మళ్ళీ అది ఎట్లా అంటే ఏ కోర్స్ అయినా నేర్చేసుకుంటారు అనమాట. కోర్స్ కానీ, స్టడీ కానీ, ఈ సబ్జెక్ట్ కానీ, అట్లాంటి ఏమన్నా మల్టీ టాలెంటెడ్. ఇది వచ్చి ఇది రాదన్నట్టు కాకుండా అన్నీ వస్తాయి అనమాట. ప్రతిదీ వస్తుంది వీళ్ళకి. ఒకవేళ రాకపోయినా అంత ఫాస్ట్గా నేర్చుకునే కెపాసిటీ కూడా వీళ్ళకు ఉంటుందంట. మళ్ళీ ఎవరికైనా కష్టాలు ఉన్నాయంటే వీళ్ళు కృంగిపోతారు అనమాట. జాలి, దయా గుణాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళ హార్ట్ అనేది ప్యూర్ ఉంటుంది అనమాట. ఒకరి మీద వీళ్ళకి చెడు చేయాలి, వీళ్ళకి హాని తలబెట్టాలని అయితే ఏముండదు. అందరితో ఒకటే లెక్క ఉంటారు, పార్షాలిటీ చూపించారు. మళ్ళీ వీళ్ళు తప్పులు చేసినా, ఒప్పులు చేసినా సీక్రెట్గా ఏమి ఉంచుకోరు అనమాట. అందరికీ చెప్పేస్తూ ఉంటారు. వీళ్ళు ఏ పని చేసినా, వీళ్ళు తప్పులు చేసినా, ఒప్పులు చేసినా, సహాయాలు చేసినా అందరికి చెప్తుంటారు అనమాట. సీక్రెట్స్ అనేవి ఏమి ఉంచుకోరు. మళ్ళీ వీళ్ళకి ఏదైనా అవసరం వచ్చింది అంటే వేరే వాళ్ళని అడగరు. నాకు ఈ అవసరం వచ్చింది చేస్తామని చెప్పేసి. ఒకవేళ వీళ్ళ అవసరం తెలుసుకొని, మంచితనం తెలుసుకొని నేను హెల్ప్ చేస్తాను అంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. మళ్ళీ వీళ్ళకి ఎక్కువ వైట్ కలర్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అనమాట. ప్లస్ ఎక్కడైనా ప్రకృతిలో గడపాలనుకుంటాను అంటే మౌంటైన్స్ దగ్గర, లేదంటే చెట్ల దగ్గర, అడవిల దగ్గర వీళ్ళ తిరగాలి. ఇట్లా అలాంటి ప్రదేశాలలో తిరగాలంటే వీళ్ళకి ఇష్టం. వాటర్ దగ్గర, లేదంటే ఎక్కడైతే ఎక్కువ వాటర్ ఉంటుందో, ట్రీస్ ఉంటాయో, మౌంటైన్స్ ఉంటాయో అట్లాంటి ప్రదేశాల దగ్గర తిరగడం వీళ్ళకి ఇష్టము. మళ్ళీ వీళ్ళు టైం అనేది వేస్ట్ చేయరనమాట. ఇప్పుడు 1 సెకండ్ వేస్ట్ అవుతుందంటే వేస్ట్ చేయరు. ఎక్కువ నిద్రపోరు. నిద్రపోతే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది, దాని లోపల ఈ టైంలో దేనికన్నా వినియోగించుకుంటారు, ఉపయోగపడే పనికి వినియోగించుకుంటారు.
మళ్ళీ వీళ్ళకి దైవభక్తి ఎక్కువ. అట్లా అని చెప్పేసి మొత్తం దైవం మీదనే భారం పెట్టరు. వీళ్ళ హార్డ్ వర్క్ వీళ్ళు చేస్తారు, ప్లస్ దైవం మీద విశ్వాసం ఉంచుతారు అనమాట. ఇది వీళ్ళ బిహేవియర్. మ్యారేజ్ లైఫ్ ఎట్లుంటుందంటే లేట్గా పెళ్ళి అవుతుంది అనమాట. ఒకవేళ పెళ్ళి అయినా సరే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఉండదు, రోజు ఒక కొట్లాట అయితే ఉంటుంది. వీళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు 1లో పుట్టి మీ హస్బెండ్ కానీ లేదంటే వైఫ్లో కూడా 1లో పుట్టింది అనుకోండి, అంటే 1 వచ్చే డేట్ ఏదైనా సరే హస్బెండ్ ఆర్ వైఫ్ ఇద్దరికి 1 వచ్చిందంటే కష్టం అనమాట. 1 కాకుండా వేరే డిజిట్స్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పెళ్ళి చేసుకోండి, అదే మీకు మంచిది. లేదంటే మీ కష్టాలు తప్పవు అనమాట. మీ ఫైనాన్షియల్ పొజిషన్ కానీ అర్నింగ్స్ కానీ ఎట్లుంటాయంటే మీకు అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. మీ ఫైనాన్షియల్ పొజిషన్ కానీ, అంటే డబ్బుల కోసం ఇబ్బందులు పడుతుంటారు, పాటలు పడుతుంటారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఒక అవసరం ఉందంటే ఆ అవసరానికి సరిపడా డబ్బులు అనేటివి మీ చేతిలో ఉండేవి. మీకు 40 years దాటిన తర్వాతనే బిజినెస్లో కానీ జాబ్లో కానీ సెటిల్ అయ్యే అవకాశం ఉన్నది. కానీ ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా దైవానుగ్రహం మాత్రం ఖచ్చితంగా మీకు ఉంటుందని చెప్పుకోవచ్చు. 40 years దాటిన తర్వాతనే మీరు సెటిల్ అయ్యే అవకాశం ఉన్నది. దేంట్లన్నా సరే 40 years క్రాస్ కావాల్సిందే. మీ హెల్త్ విషయానికి వచ్చేసరికి మీరు చాలా కేరింగ్ తీసుకుంటారు అనమాట. మీ బాడీ గురించి ముందు జాగ్రత్త ఉంటుంది అనమాట. టైంకి తినడము, టైంకి వాటర్ తాగడము అట్లాంటివి ఉంటుంది. కానీ మీ 1 dateలో పుట్టిన వాళ్ళకి ఎక్కువ స్పెక్టాకిల్స్ అంటే కళ్ళజోడు పెట్టుకోవాలని అవసరం పడుతుంది అనమాట. యంగేజ్లోనే కంటి చూపు మందగించడం అలాంటి డిసీజ్ వస్తాయి. ప్లస్ బాడీ అనేది వీళ్ళకి హీట్గా ఉంటుంది అనమాట, వేడిగా ఉంటుంది అనమాట బాడీ. జాబ్ విషయానికి వస్తే వీళ్ళు జాబ్లో ఏ పొజిషన్లో ఉంటారని చూసుకుంటే హైలీ డెసిగ్నేటెడ్ పొజిషన్స్, మోస్ట్ వాల్యూడ్ పొజిషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ మేనేజర్ కావచ్చు, లేదంటే ఐఏఎస్ కావచ్చు, లేదంటే ఎక్కువ వీరు గవర్నమెంట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ ఎక్కువ రిలేషన్ ఉన్న జాబ్స్ కానీ హైలీ డెసిగ్నేటెడ్ జాబ్స్ అనమాట. పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారు అనమాట వీళ్ళు 1 dateలో పుట్టిన వాళ్ళు. వీళ్ళకి అనుకూలమైన డేట్స్ అంటే వీళ్ళకి పనికి వచ్చే డేట్స్ అనమాట. ఎక్కువగా సక్సెస్ ఇచ్చే డేట్స్ ఏంటంటే 1, 4, 10, 19, 22, 28, 31. మళ్ళీ చెప్తున్నాను, 1, 4, 10, 19, 22, 28, 31. ఈ డేట్స్లో మీరు ఏ కొత్త పని స్టార్ట్ చేయాలన్నా, ఏదంటే నేర్చుకోవాలన్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఈ డేట్స్ రోజు మీరు స్టార్ట్ చేస్తే మోర్ సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట. ఎక్కువ ఆబ్స్టాకిల్స్ రావు, అంతా మీకే మంచి జరుగుతుంది. ఈ డేట్స్లలో మీరు స్టార్ట్ చేసుకుంటే మీకు పనికిరాని డేట్స్ అంటే కలిసి రాని డేట్స్ ఏంటంటే 8, 17, 26. ఈ 3 డేట్లో 8, 17, 26 ఈ 3 డేట్స్లో మీరు ఏ వర్క్ స్టార్ట్ చేయకండి, ఏ బిజినెస్ స్టార్ట్ చేయకండి. మీకు లాస్ వస్తుంది తప్ప మీకేం మంచి జరగదు. ఆబ్స్టాకిల్స్ వస్తుంటాయి ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే. మీకు ఒక మంత్రం చూపిస్తాను, ఆ మంత్రం కానీ లేదంటే ఇంకో మంత్రం చెప్తాను, ఆ మంత్రం కానీ చదువుకున్న మీ డైలీ ఒక 7 times ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మంత్రం చదువుకోండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. లేదంటే ఆదిత్య హృదయం అని ఉంటుంది. అది డైలీ ఒకసారి చదువుకున్నారనుకోండి, మీ హెల్త్ కానీ మీ వర్క్లో మీకు డైలీ వచ్చే వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అయితే వీటితోనే ఆబ్స్టాకిల్స్, ఆటంకాలు అనేటివి ఉండేవి, ఇబ్బంది పెట్టేటోళ్ళు అనేటివి ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకున్నా అవి అంతా ఫెయిల్ అయిపోతాయి అన్నమాట. ఎవరైనా మీకు చెడుదాలు పెట్టాలనుకున్నా, ఇబ్బంది పెట్టాలనుకున్నా అలాంటి ఏమి పనిచేయి. ఈ మంత్రాలను కనుక మీరు డైలీ ఒకసారి ఒక 5 minutes మీరు మీ టైం కేటాయిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. ఇవి 1 date రోజు, లేదంటే 10 date రోజు, లేదంటే 19 date రోజు, లేదంటే 28 date రోజు పుట్టిన వాళ్ళ బిహేవియర్, ఫైనాన్షియల్ పొజిషన్, హెల్త్, మ్యారేజ్ లైఫ్, జాబ్ పొజిషన్స్ ఇవి. ఒకవేళ మీకు మ్యాచ్ అయినట్టయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.